వేదికను అలంకరించిన పెద్దలకు ఈరోజు ఇక్కడ మేము వస్తున్నామని ఎంతో ఆనందంతో మేమేం చెప్తామా అని వెయిట్ చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి విద్యార్థులంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను నా ప్రొఫెషన్ టీచర్గా చేశాను నేను చాలా ఇయర్స్. సో మిమ్మల్ని చూడగానే కనెక్ట్ అయిపోయా. నేనే రిక్వెస్ట్ చేశా, నాకు ఒక 2-3 నిమిషాలు ఇస్తారా మాట్లాడతానని. సో అమ్మ, మీకు ఈ కాలేజీలో చదవటం ఎంత అదృష్టం అంటే, మీరు ఇంకొక 10 ఊర్లలో ఎక్కడైనా యూట్యూబ్ వీడియోస్ చూడండి, కాలేజీలు ఎలా ఉన్నాయి అంటే, అసలు కాలేజీ లేకపోతే డ్రాప్ అవుట్ అయ్యే మీలాంటి వాళ్ళకి ఈ అవకాశం చాలా గొప్ప అవకాశం. అది మీరందరూ రికగ్నైజ్ చేస్తున్నట్టు తెలిసిపోతుంది మీ మాటల్లో. కానీ ఈ అవకాశాన్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్ళొచ్చు అనే దానిపైన దృష్టి పెట్టండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. సరే, ఇప్పుడు 10th డ్రాప్ అవుట్ అయ్యే బదులు ఇంటర్ వరకు ఉంది కదా, ఫ్రీగా మల్లారెడ్డి గారు మనకి చదివిస్తున్నారు కాబట్టి మనం చదువుకుందాము అనే ఒకే ఒక దృక్పథంతో ఉంటే మీరు మీ మీద మీరు లిమిటేషన్స్ పెట్టుకున్నట్టు. ఆ లిమిటేషన్స్ పెట్టుకోకండి. ఈరోజు మీకు కనపడే, మీరు వెళ్ళే డాక్టర్ దగ్గరికైనా, మీ ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళని చూసైనా ఇలా మేము ఇటువైపు కాదు అటువైపు ఎలా కూర్చోవాలని ఆలోచించండి. అంటే ఎంత ఎత్తుకు ఎదగటానికి ఈ స్టెప్పును నేను వాడుకోగలను అనేది మీకు కనిపించిన టీచర్స్, లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ప్రొఫెషనల్స్ ఎవరున్నా, మీరు ఈ స్థాయికి ఎదగాలంటే ఏం చేశారు అని అడగటం నేర్చుకోండి. వాళ్ళు ఏం చేశారు, ఎన్ని కష్టాలు పడ్డారు. ఎందుకంటే లైఫ్ ఎవరికి కూడా ఈజీ కాదు. మీకున్న కష్టాలు మీకు, ఎదిగిన వాళ్ళ కష్టాలు ఎదిగిన వాళ్ళకి. కానీ అంత ఎత్తుకు ఎదగటానికి ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్లు తట్టుకొని ఎదిగారనేది మీకు తెలిస్తే, మీకేమైనా కష్టాలు వచ్చినప్పుడు మధ్యలో ఓకే ఇక నా వల్ల కాదు, నేను ఇది వదిలేస్తున్నాను అని అనాలనిపించదు. అందుకని అందరి కష్టాలు తెలుసుకోవటం ఇంపార్టెంట్. సో ఈ అవకాశాన్ని ఇక్కడ మల్లారెడ్డి గారు మీకు దేవుడే, మాకు దేవుడే. అలాంటి ఫిలాంథ్రపిస్ట్ మన మధ్యలో మనకి కనెక్టెడ్గా ఉండటం మనందరి అదృష్టం. ఇవాళ మీరు ఆయన కాలేజ్ స్టూడెంట్స్గా, మేము ఆయన పెట్టిన అసోసియేషన్లో మెంబర్స్గా మనమందరం కనెక్టెడ్. మనమందరం ఒక ఫ్యామిలీ. ఇప్పుడు అది మల్లారెడ్డి గారి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మరి ఈ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళం మీకు ఏ సహాయం కావాలన్నా టీటీ ఆర్గనైజేషన్ని కాంటాక్ట్ చేయండి, మేము హెల్ప్ చేస్తాము. కానీ నేను చెప్పదలుచుకుంది, ఈరోజు ఈ చిన్న అవకాశం, కొద్ది టైమే ఉంది. మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు పారిపోకండి. కష్టాలు అందరికీ ఉంటాయి. ఎలా ఎదుర్కోవాలనే దానికి స్కిల్స్ ఏం కావాలి, రిసోర్సెస్ ఏం కావాలి చూడండి, అడగండి, నోరు విప్పి అడగండి. హెల్ప్ కావాలి, నేను డెవలప్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఇది చేద్దామనుకుంటున్నాను, నాకు ఎలా వెళ్ళాలో, అక్కడి వరకు ఎలా వెళ్ళాలో తెలియదు, నాకు గైడెన్స్ కావాలి అని అడగండి. మీకోసం మీరు సెల్ఫ్ అడ్వకేసీ, మీకోసం మీరు ఫైట్ చేయడం నేర్చుకోండి. మీ అదృష్టం కొద్దీ 10th తర్వాత ఆపకుండా 12th వరకు మల్లారెడ్డి గారు ఇస్తున్నారు. కానీ 12th తర్వాత మీరు ఫైట్ చేయకపోతే 12th దగ్గర ఆగిపోతారు. అలా ఆగిపోతే ఎంతో కష్టపడి పైకి వచ్చిన మల్లారెడ్డి గారి డ్రీమ్ కూడా ఆగిపోయినట్టే. మీరు ఆగిపోకూడదు. మీ సక్సెస్లో మల్లారెడ్డి గారి సక్సెస్ కూడా ఉంటుంది. సో మీరు మల్లారెడ్డి గారు ఇన్ని టార్చెస్ లైట్ చేశారు కదా, ఇన్ని క్యాండిల్స్కి, అంటే మనందరినీ మనకు ఇన్స్పిరేషన్గా నిలిచారు. మీరు కూడా ఇలా 100,000 మందిని ఇన్స్పైర్ చేయాలంటే మీరు కష్టపడాలి. గోల్ పెట్టుకొని ఆ గోల్ మీద ఫోకస్ చేసి ఒక్కొక్క స్టెప్గా ఎక్కడ గివప్ కొట్టకుండా మీరు సాధించాలని, మీరు సాధిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అమ్మా.